వెల్కమ్ టు ఐక్యూ టీవీ. ఈరోజు జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ గుడిలో ఉన్నాం మనం. ఈరోజు గజలక్ష్మి అవతారం. విష్ణు పురాణం ప్రకారం దేవతలు రాక్షసులు సముద్ర మదనం చేసేటప్పుడు గజలక్ష్మి అవతారం బయటకు వచ్చిందంట. ఈ గజలక్ష్మి అవతారం అప్పట్లో పశు సంపద కోసం, అష్ట ఐశ్వర్యాల కోసం పూజించేవారని మన విష్ణు పురాణంలో తెలియజేశారు. అలాంటి గజలక్ష్మి అవతారం ఈరోజు మన పెద్దమ్మ గుడిలో వేశారు. ఇక్కడ వచ్చిన జనాల్ని చూస్తున్నారు కదా, చాలామంది జనాలు వచ్చారు. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులతోటి మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. లెట్స్ గో. మీకు దర్శనం ఎలా జరిగింది ఇక్కడ? చాలా బాగా అయింది. మేమైతే 2 years నుంచి వస్తున్నాము. ప్లస్ డెకరేషన్ అయితే చాలా బాగుంది. అమ్మవారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది వైజాగ్ నేటివ్, బట్ ఇక్కడ స్టే చేసి కేపీహెచ్పి. ఓకే, అక్కడి నుంచి ఇక్కడికి పెద్దమ్మ టెంపుల్ ఫేమస్ అని చెప్పొచ్చు. అవును, ఎన్నేళ్ల నుంచి ఇలా వస్తున్నారు? 2-3 years నుంచి వస్తున్నాం. సో మీరు ప్రతి ఇయర్ దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎవ్రీ ఇయర్ దసరాకి అయితే నేను ఎప్పుడు రాలేదు. ఈ ఇయర్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ కేమ్ హియర్ టు విజిట్ దిస్ టెంపుల్ ఆన్ దిస్ డే. ఎట్లా అనిపించింది టెంపుల్ వాతావరణం, డెకరేషన్ లోపల? చాలా సూపర్గా ఉంది డెకరేషన్ మాత్రం. నేను ఇలాంటి డెకరేషన్ నేను ఎక్కడ చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇక్కడ చూసాను. హాయ్. అసలు ఈ పండగ దసరా అని తెలుసా నీకు? తెలుసు. సో ప్రతి ఇయర్ ఏం చేస్తావు? నవరాత్రి పూజ చేస్తాం. మమ్మీ ఏం స్పెషల్స్ చేశారు? పర్వణం. ఓ, నీకు పర్వణం అంటే ఇష్టమా? చాలా ఇష్టం. వెరీ గుడ్. దసరా నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? అంటే గుడికి వెళ్తారు లేకపోతే ఇంట్లో వంటలు చేస్తారు? గుడికి వెళ్తాం. ఇంట్లో ఏమైనా స్పెషల్స్ చేస్తారా? చేస్తారు. ఎలాంటి స్పెషల్స్ చేస్తారు? పూజలు చేస్తాము, వంటలు చేస్తాము, స్వీట్లు అన్నీ వెరైటీ అన్నీ చేస్తాము. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఇప్పుడు? జీడిమెట్ల నుండి. ఇక్కడ ఫేమస్ పెద్దమ్మ టెంపుల్ అని చెప్పి వచ్చారా? అవునండి. సో ప్రతి ఇయర్ ఎక్కడికి వెళ్తారు? ఇక్కడికే వస్తాము. ప్రతి ఇయర్ వస్తుంటారా? వస్తుంటామండి. సో దసరా నవరాత్రులు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా మంచిగా చేసుకున్నాము. ఫ్యామిలీతో కుటుంబంగా అక్కలు అన్నోళ్ళు చెల్లెళ్ళు అందరం కలిసి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నియమించినటువంటి జనార్దన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ ఒక గుడిని ఒక అపురూపంగా ఉన్నటువంటి గుళ్ళ కంటే వెరైటీగా అతను చాలా కష్టపడి దీన్ని ఈ విధంగా తయారు చేయడం అనేది ఆ గొప్ప మనసు. అటువంటి వాళ్ళు చాలా చక్కగా సంపూర్ణమైన ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని చాలా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది కూడా ఈ విధంగా రావడం అనేది గుడికి ఎంత భక్తిగల దేవతామూర్తి అని తెలిస్తేనే కానీ ఇంతమంది రారు. చాలా చక్కగా ఉంది. ఈ విధంగా రావడం కూడా మాకు ఒక అదృష్టం, దేవుని యొక్క సంకల్పం. ఓకే, ఎక్కడి నుంచి వచ్చినావు బేటా? మణికొండ. దసరా సెలబ్రేషన్ చేసుకుంటావా? ఎలా సెలబ్రేషన్ చేసుకుంటావు? ఈరోజు దండం పెట్టుకుని. ఓకే. అమ్మవారికి రోజు దండం. ఓకే, మమ్మీ చెప్తే దండం పెట్టుకుంటావా లేదంటే నీ అంతా నువ్వే పెట్టుకుంటావా? నేనే పొద్దున్న స్నానం చేసి పొద్దున్న పెట్టుకుంటాను. ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. ఓకే. మదర్ తోటి వచ్చినావా? ఎక్కడి నుంచి వచ్చిరా? మేమా కొత్తపేట నుంచి. అంటే ఈ టెంపుల్ ఫేమస్ అని ఎవరైనా చెప్తే వచ్చిర్రా లేదంటే ఎలా? అంటే చెప్తే కూడా వచ్చాము, మాకు కూడా తెలుసు. కానీ కాకపోతే మేము చాలా సార్లు వస్తాము. కానీ అన్ని కోరికలు కూడా మాకు అన్ని చాలా బాగా అవుతాయి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారు? మేము బాగానే ఒక 15-20 సంవత్సరాల నుంచి అట్లా ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాము. ఓకే, 15-20 సంవత్సరాల నుంచి వస్తున్నా అంటారు కదా, అప్పటి నుంచి ఏమన్నా మీరు కోరుకున్నాయి అయినాయా? అయినాయండి. అట్లనేం లేదు. అమ్మ కోరుకుంటే తప్పకుండా అవుతుంది. కాదనే సమస్య మాత్రం అసలు మీకు ఉండదు. ఆ డౌట్ అవసరం లేదు. ఓకే. దసరా సెలబ్రేషన్ చేసుకుంటారా? చేసుకుంటాం. మా పిల్లలతోటి, మా అల్లుళ్ళు, మా బిడ్డలతోటి, మా పిల్లలతోటి మేము చేసుకుంటాం. పెద్దవారు కదా మీరు, మీకు అడుగుతున్నా అసలు దసరా అంటే ఏంటిది? దసరా ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటారు? అంటే ఎందుకు సెలబ్రేషన్ అంటే అందరు వస్తారు ఒకటి, మేము ఇక
అమ్మవారికి పూజ చేసి, అమ్మవారికి నవరాత్రులు కదా, అమ్మవారికి పూజ చేసి, ఎదురుగా అమ్మవారికి పూజ చేసి నైవేద్యాలు పెడతాము. అన్ని పూజ చక్కగా చేసుకుంటాం. మేము చైతన్యపురం నుంచి చైతన్యపురం నుంచి ఎలా అనిపిస్తుంది టెంపుల్కి వచ్చారు? బాగుంటుంది, చాలా బాగుంటుంది. అమ్మవారు పెద్దమ్మ తల్లి ఎప్పుడు మేము దర్శనం చేసుకుంటే ఎప్పుడు వస్తుంటాము. చాలా బాగుంటుంది. క్రౌడ్ ఎక్కువ ఉందా? చాలా ఉంటుంది, చాలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఓకే సార్, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారు మీరు ఇక్కడికి? మేము 10 years. 10 years నుంచి. ఓకే ఓకే, 10 years నుంచి ఇప్పటి వరకు దేవుని ప్రభావం ఏమన్నా మనకు బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా ఏదైనా అనుకుంటే జరిగితే బాగుంటుంది. ఓకే, నవరాత్రులు సెలబ్రేషన్ చేసుకుంటారా? చేస్తాం. ఓకే, నవరాత్రులు అసలు ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటారు మన ఇంట్లో? ఇంకా అమ్మవారికి నవరాత్రులు, దుర్గా నవరాత్రులు చేసుకుంటాం. 9 days ఫాస్టింగ్ ఉంటాము, నైవేద్యాలు పెడతాము, చేసుకుంటాము. ఓకే ఓకే ఓకే, ఫాస్టింగ్ ఉంటాం, 9 days ఫాస్టింగ్ ఉంటాం. ఓకే. హాయ్. హాయ్. So when did you come here to the temple? Today. So what did you like more about the temple? So the god or the decoration or the way the whole crowd is here? The decoration. Oh, so where are you from? Hyderabad. You're from Hyderabad. Which school? I don't study here. Okay. What is your favorite subject? Science. Okay. So you like the temple here? Yes. So how long have you been coming to the temple? Last year did you come here? Years. Oh, since years you are visiting this temple. So you like the temple? Yes. What wish did you make to the god? I didn't make any wish. You don't have any wishes? Hi. Hi. గుడికి వచ్చి ఎంతసేపు అయింది? 2 hours అయింది. 2 hours అయిందా? మమ్మీ వాళ్ళు 1 hour చెప్తున్నారు. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నువ్వు నిజం చెప్తున్నావా? ఈ గుడి పేరేంటి? పెద్దమ్మ వారి టెంపుల్. వెరీ గుడ్. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నావు ఈ టెంపుల్కి? ఇప్పుడే ఫస్ట్ టైం. నచ్చిందా గుడి డెకరేషన్, క్రౌడ్ అంతా? బాగుంది, చాలా బాగుంది. ఏం బాగా నచ్చింది నీకు? అక్కడ అది అమ్మవారు నచ్చింది. ఇవాళ ఏం అవతారమో తెలుసా నీకు? చెప్పలేదా ఎవరు? ఇవాళ మమ్మీ ఏం స్పెషల్స్ చేశారు ఇంట్లో? నాకు తెలీదు. చేసింది కదా, చెప్పు. నానమ్మ గ్యార్ చేసింది. అవునా? నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? లేడీ ఫింగర్. లేడీస్ ఫింగర్ తింటావా? వెరీ గుడ్. బాగా సంతోషం అనిపించిందండి వచ్చినందుకు. గుడి దర్శనం బాగా జరిగింది, అంతా బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడే ఉంటాం, వీళ్ళు మటుకు విజయవాడ నుంచి వచ్చాం ఫస్ట్ టైం. మేమైతే ఈ గుడికి ఫస్ట్ కూడా వచ్చాము. ఇప్పుడు ఇంకా ఈ పండగ రోజు దర్శనం బాగా జరిగింది, డెకరేషన్ అంతా బాగుంది. మీరు? మాది విజయవాడ. విజయవాడ నుంచి ఫస్ట్ టైం విజిట్. ఎలా అనిపించింది ఇక్కడ? చాలా బాగుంది. ఏం బాగా నచ్చింది? డెకరేషనా లేకపోతే మేనేజ్మెంట్? ఫస్ట్లీ అంబియన్స్ బాగుంది, చాలా బాగుంది. టైం పట్టలేదు దర్శనం. మేము అనుకున్నాం టైం పడుతుందేమో అని, చాలా బాగుంది, బాగుంది, చాలా బాగుంది. సో మీ ఫేవరెట్ గాడ్ ఎవరు ఆర్ గాడెస్ ఎవరు? నాకంటే సాయిబాబా అండి, నమ్ముతాను బాగా. అంటే ఒక్కళ్ళని కాదు, అందరికీ పూజలు చేస్తాం. సాయిబాబాని ఎక్కువగా పూజించేది అనమాట. జనరల్గా దసరా వచ్చినప్పుడు మీరు ఏమేమి చేస్తుంటారు? అన్నీ ఆమెకి రోజుకొక ఐటెం పెడుతూ ఉంటాం కదా, కట్టె పొంగల్ అని చెప్పి, కేసరి, మరి పాయసాలు అన్నీ రోజుకొక ఐటెం. సో మీరు దసరాకి ఏమేమి స్పెషల్ చేస్తుంటారు? అసలు అంటే మామూలుగా టూర్లు గట్టా వెళ్తుంటామండి, అన్ని దర్శనాలే చేసుకుని వస్తుంటాం. జనరల్గా ఏ గుడికి వెళ్తారు దసరా వచ్చిందంటే? దుర్గమ్మ గుడికి అండి, అమ్మవారి గుడికి వెళ్ళి వస్తుంటామండి అన్ని. పెద్దమ్మ టెంపుల్ ఎప్పటి నుంచి వస్తున్నారు? ఈ చుట్టూ ఇప్పుడు వచ్చామండి, ముందు ఒకసారి వచ్చామండి, 2 సార్లు. ఇదే రావడం అండి, ఇప్పుడే వచ్చాం కాకినాడ నుంచి. కాకినాడ నుంచి వస్తున్నారా? అంటే పెద్దమ్మ టెంపుల్ ఫేమస్ అని చెప్పి కాకినాడ నుంచి దసరాకి దర్శనానికి వచ్చామండి ఈ గుడికి. జనరల్గా దసరాకి కాకినాడ అటు సైడ్ ఎలా జరుగుతుంది? అక్కడ కూడా బాగా జరుగుతుందండి. అక్కడ త్రిపుర సుందర గుడిలో బాగా జరుగుతుందండి 9 రోజులు. బతుకమ్మ అట్లాంటివి కూడా చేస్తారు అక్కడ? చేయరండి, అక్కడ చేయరు, ఇక్కడే చేస్తారు. ఎక్కడే చేస్తారండి. ప్రతి ఇయర్ మీరు సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్లో దసరా ఒకటి కదా. దసరా రోజు జనరల్గా స్పెషల్స్ ఏం చేస్తారు? పులిహోర, వడ, దద్దోజనం. ప్రతి ఇయర్ ఏ టెంపుల్స్కి వెళ్తారు? అంటే ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి కదా హైదరాబాద్లో. సో మీరు ప్రిఫర్ చేసే టెంపుల్ ఏది? ఫస్ట్ పెద్దమ్మ తల్లి గుడికి వస్తాం. సో ఎన్నోసారి ఇది మీరు రావటం? నేను 6th టైం. సో 6 years నుంచి ఈ టెంపుల్కి వస్తూనే ఉన్నారు. ఒడిబియ్యం ఇస్తాం అమ్మవారికి. ఎందుకు అలాగా? ఆ ట్రెడిషన్ ఏమైనా చెప్తారా? మంచిది అంటారు మనకి, మన ఫ్యామిలీకి అంతా. సో మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు పెద్దమ్మ టెంపుల్కి? నేను 2 times వచ్చాను. మీకు బాగా నచ్చింది ఏంటి ఇక్కడ టెంపుల్లో? కోరుకునే జరుగుతాయని చెప్పేసి.
కోరుకున్నవి జరుగుతాయని చెప్పేసి అండి. మీకు తీరా ఇన్నాళ్ళలో ఏదైనా కోరిక? ఇప్పుడే కోరుకున్నాము తర్వాత. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి వచ్చారు? మేము జేడి కుక్కట్పల్లి నుంచి వస్తాం. కుక్కట్పల్లి నుంచి. అంటే టెంపుల్ ఫేమస్ అని వచ్చారా లేదంటే ఎవరైనా చెప్తాను? లేదు, మేము నమ్ముకున్నాం కాబట్టి అమ్మవారిని దగ్గర 4-5 years నుంచి వస్తున్నాం. 4-5 years ఎవ్రీ సండే వస్తాం మేము. ఎవ్రీ సండే విజిట్ అవుతాం. వస్తాము, కొబ్బరికాయ కొడతాం, అమ్మవారిని మా వంతు అయినంత దర్శనం చేసుకొని ఓకే వెళ్ళిపోతాం. ఓకే, దసరా సెలబ్రేషన్ చేసుకుంటారా బ్రో? చేస్తున్నాం. అమ్మవారిని పెట్టాము. అమ్మవారిని పెట్టారా? పెట్టాం. అమ్మవారిని వేసాడు ఉన్నాడు. అంటే ఈసారి కొంచెం పరిస్థితులు అనుకూలంగా లేవని మేము నలుగురం వేసుకోలేము. ఓకే. ప్రతిసారి వేసుకోవడం కానీ ఈసారి అతను ఒక్కతనే. ఓకే. స్వామి దీక్ష తీసుకుంటారు కదా మీరు ఇప్పుడు, అంటే దీక్ష తీసుకున్నప్పుడు ఏమేమి పాటిస్తారు? అంటే దీక్ష స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ ఏమంటారు ఒక పొద్దు ఉండాలి కదా. ఒక పొద్దు అంటే డైలీ ఒక పొద్దు ఉంటారా? డైలీ అంటే 9 రోజులు, 9 days. వన్ టైం ఫుడ్ తింటారు. వన్ టైం ఒకటే ఫుడ్ ఉంటుంది, డే టైంలో ఏమి ఉండదు, పాలు తాగాలి అంతే. ఓకే. నైట్ అమ్మవారి దగ్గర అమ్మవారి దగ్గర అక్కడనే వండుకుంటాం. ఇక ఓకే. నైట్ ఏముందో శుభ్రం చేసుకొని ఇంటికి పోయి శుభ్రం చేసుకొని వచ్చేస్తాం. ఎంతమంది వేసారు మీ దాంట్లో? 30 members. 30 members. ఓకే. ఇప్పుడు మనం ఈ మాలలు ఉన్నప్పుడు ఏమైనా తప్పు చేస్తే ప్రభావం తగులుతుందా మనకు? కంపల్సరీ అమ్మవారు కదా, కంపల్సరీ. నుంచి చేస్తున్నావు? ఫస్ట్ టైం వేస్తున్నా, కానీ చాలా సంవత్సరాల నుంచి మీరే పార్టిసిపేట్ చేసినాం కానీ ఇప్పుడు మాలయ్యలేదు. మా వాళ్ళు కొంచెం తప్పులు వేసారు పోయినసారి చేసిన తెల్ల అంటే కొంచెం తాగుడు కాదు కానీ ఏదో మాటలు తెలిసి తెలియక తప్పు చేయంగానే అమ్మవారు నెక్స్ట్ రోజు చూపించేసేసింది. ఇక మా వాళ్ళు రియలైజ్ అయిపోయారు. వెంటనే ఉంటుంది ప్రభావం, వెంటనే ఉంటుంది. ఓకే. ఓకే. ఎలా దర్శనం ఎలా అయింది ఇప్పుడు ఇక్కడ? మంచిగా అయింది దర్శనం. మంచిగా అయిందా? పబ్లిక్ అలా ఇలా మంచిగా ఉన్నారా? పబ్లిక్ ఉన్నప్పుడే రావాలన్న, ఎవరు లేనప్పుడు వస్తే ఏముంటుంది చెప్పు. పబ్లిక్ ఉన్నప్పుడే రావాలి గుడికి. ఓకే. ఓకే. ఎక్కడి నుంచి వచ్చినావు బ్రో? మాది యాక్చువల్ వైజాగ్ బ్రో. వైజాగ్. ఓకే. వైజాగ్ నుంచి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చినావా లేదంటే ఇక్కడ ఉంటావా? లేదు, ప్లస్ ఇక్కడ ఉంటా, కానీ బేసిక్గా నాకు రెగ్యులర్ రావడం అలవాటు. దసరా రోజు రెగ్యులర్గా వస్తా. దసరా రోజు అయితే ఇంకొంచెం స్పెషల్ అంతే మనకి. ఓకే. దసరా సెలబ్రేషన్ చేసుకుంటాం. ఓకే. ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు మీరు దసరా? ఎలా అంటే మనకు తెలుసు కదా, మన తెలుగు ఫెస్టివల్ ఎలా ఉంటుందో. సో తెలుగు ఫెస్టివల్ కొంచెం గ్రాండ్గా ఉంటుంది. ఇలా టెంపుల్ విజిట్ చేస్తే కొంచెం ప్రశాంతంగా రిలాక్సింగ్ ఉంటుంది. ఓకే. టెంపుల్కి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ దేవుని దగ్గర? ఇక్కడైతే ఈరోజు ఏంటంటే రెగ్యులర్గా వచ్చే దానికన్నా ఈరోజు ఇంకొంచెం స్పీడ్గా అయింది దర్శనం. ఓకే. అంత బాగా అరేంజ్ చేశారు, అరేంజ్మెంట్స్ అని. నేను ఇన్ని రోజులు వేరు, ఈరోజు స్పెషల్ కదా ఇప్పుడు దేవుని దగ్గర. ఇప్పుడు క్రౌడ్ కానీ ఇలా ఫాస్ట్గా పంపించడు కానీ అలాంటివి ఏమైనా జరిగినాయి దర్శనం ఫాస్ట్గా? అంటే ప్రదక్షిణలు ఆపేశారు కానీ అదంతా చాలా స్పీడ్గా అయింది. రెగ్యులర్గా అయ్యేదానికన్నా ఇంకా స్పీడ్గా అయింది ఈరోజు దర్శనం. ఓకే. ఎక్కడి నుంచి వస్తారు అంటే? మేము హైతనగర్ నుండి. హైతనగర్ నుంచి. ఓకే. ఎలా అనిపిస్తుంది టెంపుల్కి వచ్చారు కదా? చాలా బాగా అనిపిస్తుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఓకే. చిన్ననాటి ఫ్రెండ్ దొరికింది. ఇప్పుడు దొరికిందా? లేదు, ఎప్పుడో దొరికింది, అతి కష్టం మీద పట్టుకొచ్చిన. ఓకే. నాకు ఇందాక మీరు కెమెరా ఆఫ్ అయినప్పుడు ఏం చెప్పారంటే ఇప్పుడు తప్పిపోయిన మా ఫ్రెండ్ 10th క్లాస్ తప్పిపోయిన ఫ్రెండ్ ఇప్పుడు ఇక్కడ గుడి దగ్గర దొరికిందని. చిన్నప్పుడు గుళ్ళకి ఎక్కువ తిరిగేవాళ్ళం, అంటే ఫ్రెండ్స్ని కలుసుకోవడం కోసం బాగా తిరిగేవాళ్ళం. మళ్ళీ ఈ సిచ్యువేషన్ ఇలా కలవాల్సి వచ్చింది కానీ ఒక్కడు దొరకట్లేదు మాకు, మిగతా వాళ్ళు మిస్ అయిన వాళ్ళు. ఓకే. చిన్నప్పుడు ఎలా ఉండే మనము? చిన్నప్పుడు అంతా ఒకలాగా ఉండేది, ఎంటర్టైన్మెంట్. అట్లా గుళ్ళలో తిరగడం, సెలవులు రావటం, ఫ్రెండ్స్తో తిరగటము చాలా హ్యాపీగా అనిపించేది. మళ్ళీ తర్వాత 30 ఏళ్ళ తర్వాత కలిసాం కాబట్టి ఇంకా గట్టిగా ఉండాలని అందరినీ కలుపుకుందామని ప్రయత్నం చేస్తున్నాం. కానీ అయితలేరా? ఒక్కొక్కరు ఒక్కొక్క బిహేవియర్, ఒక్కొక్కరు పిల్లల భయపడతారు, మేము భయపడడం వచ్చేసినాం. ఓకే. ఓకే. మీ ఫ్రెండ్ గురించి మీరేం చెప్తారు? మీ గురించి అన్ని మాటలు చెప్తారు. రాక్షసి అది లక్షణాలు దాంట్లో కనిపిస్తున్నాయి, నాలో కాదు లక్షణాలు కనిపించేది. సో 30 years తర్వాత కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు. పెద్దమ్మ తల్లి దయ వల్ల మేము కలిసాము ఇక్కడ అంతే. 10th క్లాస్ లో ఇప్పుడు కలిసాము. పెద్దమ్మ తల్లి దయ వల్ల. పెద్దమ్మ తల్లి దయ వల్ల టెంపుల్కి వచ్చారు కదా, ఎప్పుడు వస్తుంటాము. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారు అంటే? మేము దాదాపు 11-12 years నుంచి. మా సార్ ఇక్కడ ఎండోమెంట్ ఆఫీసర్. ఓకే. సో ఇంకా మాకు దర్శనం చాలా బాగా అవుతుంది. తెలంగాణ కదా? తెలంగాణలో అతి పెద్ద పండుగ దసరా, బతుకమ్మ. దసరా. అవును. దసరా ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు? ఫ్రెండ్స్ని పిలుచుకోవాలి, రిలేటివ్స్ని పిలుచుకోవాలి. పండుగలు అంటే అందరినీ కలుపుకునేదే పండగ. ఓకే. సిటీలో ఆ వాతావరణం తగ్గింది, ఈ ఫోన్ల వల్ల ఇంకా తగ్గింది. జనాలకు చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? ఈ ఫోన్ల వల్ల కానీ ఎవరి బిహేవియర్ వాళ్ళది, మనం చెప్తే ఎవరు మారరు, టైం వచ్చినప్పుడు మారుతారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏంటంటే అందరిని పిలుచుకొని అందరం గెట్ టుగెదర్ అయ్యి పండుగలు అనేది మంచిగా జరుపుకోవాలి. పూర్వకాలం ఎట్లా జరుపుకున్నారో మళ్ళీ అలా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అందరూ అన్ని పక్కన పెట్టి పండుగ రోజు పండుగ ఫార్మాలిటీస్ మొత్తం
కంప్లీట్ దసరా అంటే జమ్మికి వెళ్ళడము, మంచిగా అదే ప్రసాదాలు చేసుకోవడం, పెట్టడం మనకు పెట్టడం ఇట్లాంటి ఫార్మాలిటీస్ అన్ని పాటిస్తూ అందరిని పిలుచుకొని మంచిగా చేసుకోవాలి. మీ ఇద్దరు చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తున్నది, మీరు ఇప్పుడు టెంపుల్కి వస్తే చిన్న ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తోటి టెంపుల్కి వస్తుంటుంది, ఇప్పుడు ఫ్యామిలీ తోటి టెంపుల్కి వస్తారు మ్యారేజ్, అంతే కదా? ఏం లేదు, ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ లానే వచ్చేస్తాం. ఓకే, చిన్నప్పుడు ఎట్లున్నో ఇప్పుడు అలానే ఉంటాం. ఎలాంటి కల్మషం ఉండకుండా ఉండటమే స్నేహం. ఓకే, ఎలా అనిపిస్తుంది బ్రో టెంపుల్కి వచ్చావు కదా? యాక్చువల్గా బయట టెంపుల్స్లోన విఐపి దర్శనాలు, ఈ దర్శనాలు, ఆ దర్శనాలు అని పెద్ద క్యూ లైన్స్ అవన్నీ ఉంటాయి. పెద్దమ్మ తల్లి కోవిలకి రావడానికి ముందు ఆనందంగా అనిపించడానికి కారణం ఏంటంటే అలాంటివి ఏవి ఇక్కడ ఉండవు. ఫార్మల్గా అలా వస్తారు, సెలబ్రిటీస్ అయినా వస్తారు, నీట్గా వస్తారు, వాళ్ళ మనం అలా లైన్లో వెళ్ళిపోతారు. ఎక్కడ రెస్ట్రిక్షన్స్ కానీ అలాంటివి కానీ ఉంటాయి. ఎవరికైనా ఈక్వల్గానే ఉంటుంది. పెద్దమ్మ దీవెనలు అందరికీ అలాగే ఉంటాయి. ఆ గుడికి రావడం ఎలా ఉంటుందో ఆవిడ దీవెనలు కూడా అందరికీ అలాగే ఉంటాయి. ఆవిడ ఆశీస్సులు అందరికీ ఉండి, మీకు కూడా ఉండి, నాకు ఉండి, అందరం చల్లగా ఉండేలా చూసుకుంటే అంటే నేను ఆంధ్రప్రదేశ్, మాది విజయనగరం. సో రీసెంట్గానే హైదరాబాద్ వచ్చి ఇప్పటికో 10 సార్లు వచ్చా. 10 సార్లు వచ్చినా ఆ తల్లి లడ్డు మర్చిపోలేం, పులిహారం మర్చిపోలేం. అలాగే దర్శనం కూడా చాలా ఆనందంగా ఉంది. ఏపీ అంటున్నావు కదా, ఇక్కడ దసరా సెలబ్రేషన్ ఇక్కడ చేసుకుంటా ఏపీలోనా? ప్రెసెంట్ అయితే ఇక్కడ చేసుకుంటున్నాం. ఇది అవ్వగానే మాకు పైడితల్లమ్మ తల్లి పండుగ అక్కడ, మా ఊరి పండుగ. ఇక అక్కడ ఇంకో లెవెల్లో ఉంటుంది అనమాట. ఇక్కడ దసరా అవ్వగానే ఆనందం అక్కడ మాకు మొదలవుద్ది. ఈ పెద్దమ్మ టెంపుల్ ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు మీరు? నేను నా పెళ్ళైనప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడ నుండి. సో అమ్మవారు మీ కోరికల్ని తీరుస్తుందనా? ఎట్లా తీరుస్తుందండి. మీరు జనరల్గా దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి ఇయర్? ప్రతి ఇయర్ వచ్చి దర్శనం చేసుకుంటాము, చీర అవన్నీ ఇస్తామన్నమాట. సో జనరల్గా ఏం స్పెషల్స్ చేసుకుంటారు ఇంట్లో? ఇంట్లో అంటే పూజలు చేసుకుంటాము, నైవేద్యాలు ఎక్కిస్తుంటాము. మీకు దసరా పెద్ద పండగనా? అవునండి. దర్శనం ఎంతసేపు పట్టిందండి మీకు? 5 minutesలో అయిపోయింది. 5 minutesలో అయిపోయింది. సో ప్రతి ఇయర్ వస్తారా పెద్దమ్మ టెంపుల్? లేదండి, ఇదే ఫస్ట్ టైం వచ్చినాం. అప్పుడు ఒక 8 years బ్యాక్ వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది పెద్దమ్మ టెంపుల్కి రావడం మీకు? బాగుంది, హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. దర్శనం బాగా అయింది. దసరా సెలబ్రేషన్స్ జనరల్గా ప్రతి ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? మేము అండి ఎవ్రీ ఇయర్ ఊరికి వెళ్ళిపోతాం, ఊళ్ళోనే చేసుకుంటాం. అంటే అక్కడ ఏం చేస్తారు జనరల్గా? అంటే వంటలు, పూజ వెళ్తాము, జమ్మికి వెళ్తాము, ఇక రెగ్యులర్గా అందరు చేస్తుంటే బతుకమ్మ ఆడతాము, అన్నీ చేసుకుంటాం. మీ ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ అవుతారు అక్కడ? అందరం ఒక దగ్గర, మా ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గరే చేసుకుంటాం. హలో అండి, జనరల్గా దసరా సెలబ్రేషన్స్ మీరు ఎట్లా చేసుకుంటారు? దేవుడి పూజలు చేసుకుంటామండి, ఇలాగే గుళ్ళకి ఆటికి వెళ్తూ ఉంటాము, పిల్లల్ని రమ్మంటాము పండక్కి, అలా సరదాగా గడిచిపోతుంది అనమాట. జనరల్గా పూజ అంటే ఏం చదువుతారు? లలిత అట్లాంటివి సహస్రనామాలు, ఈరోజు కుంకుమార్చన చేసుకోవటం, తర్వాత అమ్మవారిని పూజించడం, కొబ్బరికాయ కొట్టడం, ఈరోజు నైవేద్యం పరమాన్నం పెట్టాము అది దేవుడికి. ఇదిగో ఇక్కడ గుడికి వచ్చాం మేము. మీ చిన్నప్పటికి ఇప్పటికి దసరా సెలబ్రేషన్స్లో చాలా తేడా వచ్చి ఉంటుంది. చాలా తేడా వచ్చిందండి. మా చిన్నప్పుడు ఇంత ఇదిగా ఉండేది కాదు. మాది కృష్ణా జిల్లా, ఉయ్యూరు. మేము హైదరాబాద్ వచ్చి 60 years పైన అయిపోయింది. చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు? చిన్నప్పుడు ఇంత ఇది లేదండి. సంక్రాంతి పండుగ వస్తే గొబ్బెమ్మలు పెట్టుకునేవాళ్ళం. ఈ దసరా మామూలుగా ఇక్కడలాగా వడి బియ్యం అది అక్కడ లేదు. విజయవాడ వెళ్ళేవాళ్ళం, అక్కడ దుర్గాదేవి గుడి ఉంది కదా, అక్కడికి వెళ్ళేవాళ్ళం.